హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ మూవీ టాక్స్. ఇవాళ మనం చూసుకున్నట్లయితే బడే మియా అండ్ చోటా మియా మూవీ అయితే వచ్చేసింది కదా. అండ్ ఈ మూవీ రివ్యూ అయితే చూసుకుందాం. అండ్ ఈ మూవీ ఆర్మీ బేస్డ్ మూవీ. అండ్ ఇందులో మన అక్షయ్ కుమార్ అండ్ టైగర్ షరూఫ్ అయితే హీరోస్ అండ్ హీరోయిన్స్ అయితే 2 హీరోయిన్స్, వాళ్ళు అయితే కొత్త హీరోయిన్స్. అండ్ ఈ మూవీ గురించి వచ్చేస్తే ఈ మూవీ విలన్ అయితే పృథ్వీరాజ్ సార్ అండ్ ఆర్మీ బేస్డ్ మూవీ. అండ్ ఈ మూవీ షార్ట్స్ అయితే ఎన్నోసార్లు చూసినట్టే ఉంది బాలీవుడ్లో యాక్షన్ ఫిలిమ్స్. అండ్ ఇందులో కామెడీ ట్రై చేస్తారు కానీ అంత వర్కౌట్ అయితే కాదు. యాక్షన్ సీన్స్లో కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ చేశారు కానీ అది వర్కౌట్ అయితే కాదు. అండ్ ఫస్ట్ హాఫ్లో పాజిటివ్స్ అంటే యాక్షన్ సీన్స్ కొన్ని బాగుంటాయి అండ్ కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ కొన్ని నెగిటివ్ షార్ట్స్కి వచ్చేస్తే నెగిటివ్ పాయింట్స్ అంటే మన వీళ్ళ కామెడీ అయితే అంత రాదు. అండ్ సాంగ్స్ కూడా అంత ఉండదు. ట్యూన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒకటే యాక్షన్ ఫిలిమ్స్కి అండ్ కామెడీ సీన్స్కి ఒకటే ట్యూన్ అయితే వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తారు. అదైతే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. అండ్ ఇలా పాజిటివ్స్ వచ్చేస్తే పృథ్వీరాజ్ సార్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకైతే ఏం అర్థం కాదు, వీళ్ళు క్లోజ్ చేసుకొని అయితే ఉండేస్తారు. విలన్స్ అందరూ ఇలానే ఉంటారు. అండ్ ఈ మూవీలో మనకైతే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ మూవీలో వాళ్ళ ఆర్మీ నుంచి ఒకటైతే దొంగతనం అయితే చేస్తారు విలన్ అయితే. అండ్ అదైతే మనకి ఇండియాది మోస్ట్ వాంటెడ్ అనుకోవచ్చు, ఆర్మీ బేస్డ్. అండ్ ఇలా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని విషయాలు అయితే ఉంటాయి. అండ్ వీళ్ళు ఇద్దరు ఎలా వాళ్ళని ఎదుర్కొంటారు అదే ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే యాక్షన్ సీన్స్తోనైతే ఉంటుంది సినిమా అయితే. వీళ్ళు పాకిస్తాన్ వెళ్తారు అండ్ అక్కడ ఒక నక్సలైట్ అయితే ఉంటారు, అతన్ని చంపేసి కొంతమందిని అయితే సర్వైవ్ చేసుకొని అయితే వచ్చేస్తారు. అండ్ ఇది ఇంటర్వెల్లో అయితే చాలా బాగుంటుంది సీన్ అయితే. అండ్ ఇద్దరు ఫేసెస్ అయితే అప్పుడైతే కనపడతాయి. అండ్ స్టోరీకి వచ్చేస్తే సెకండ్ హాఫ్లోనైతే అప్పుడైతే స్టోరీ రివీల్ అవుతుంది. కొంచెం అప్పుడు స్లో అనిపిస్తుంది స్టోరీ అనేది. అండ్ ఓవరాల్గా సినిమా అనేది బాగానే ఉంది కానీ వీళ్ళిద్దరు అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్లో పాజిటివ్కి వచ్చేస్తే పృథ్వీరాజ్ సార్ యాక్టింగ్ అయితే చాలా జీవించేశారు అందులో అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు హీరోస్. అండ్ హీరోయిన్స్ కూడా చాలా బాగానే చేశారు ఇద్దరికిద్దరు. ఇలాంటి యాక్షన్ ఫిలిమ్స్ మనం ఎన్నో చూసాం. అలానే ఫైటర్లో చూసాం, అలానే బాలీవుడ్ యాక్షన్ ఫిలిమ్స్ పఠాన్ ఇవన్నీ అందులోనే సేమ్ అయితే తీశారు. కానీ కొంచెం కొత్తగా అయితే కొంచెం తీసేది ఉండే స్టోరీ ప్రకారం. అంటే స్టోరీ అయితే కొత్తగానే ఉంది కానీ ఇందులో యాక్షన్ ఫిలిమ్స్ అవన్నీ అయితే పాతవే ఉన్నాయి మొత్తం యాక్షన్ ఫిలిమ్స్. అంటే క్లోజ్ చేసుకొని అండ్ వీళ్ళు సర్వైవ్ ఎలా అవుతారో అనేది ఉంటుంది మొత్తం సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డిసప్పాయింట్ ఇచ్చింది. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, కొన్ని సాంగ్స్ అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. అండ్ పాజిటివ్ గురించి వచ్చేస్తే మన హీరోలు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు, హీరోయిన్స్ కూడా బాగానే యాక్టింగ్ చేశారు. ఇదైతే పాజిటివ్ అనుకోవచ్చు, పెద్ద ప్లస్ ఈ సినిమాకి. అండ్ విలన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఇది కూడా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. ఓవరాల్గా సినిమా అయితే వచ్చేస్తే నేనైతే 3.5 అయితే ఇచ్చేస్తున్నాను ఈ సినిమాకి, 5/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్తగా వస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరికొన్ని అప్డేట్ కోసం. థ్యాంక్ యూ. వెల్కమ్.